2029లో మావిక నినాదంతో ఎన్నికల్లోకి వెళ్తే పులివెందుల ఎమ్మెల్యే కూడా గెలవలేడని టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు అన్నారు. కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు అమరావతి రాజధాని కోరుకుంటున్నారని, ఇప్పటికైనా తన సైకో బుద్ధి మార్చుకోవాలంటున్న పిల్లి మాణిక్యరావుతో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. వర్సెస్ అమరావతి యొక్క పదమే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా సంచలనం రేపుతా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇటు వైసీపీ నాయకుల మధ్య, టీడీపీ నాయకుల మధ్య కూడా మాటల యుద్ధం అయితే పెరుగుతూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి మావిగన్ అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నారు, మీరేమో అమరావతి అంటున్నారు, ఏంటి అసలు? అమరావతి అని మేము ఒక్కట్లో అనటం కాదు. అమరావతి శాసన సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు 2015లోనే ఒప్పుకున్నాయి. ఆనాడు ఇదే అమరావతికి మొదట జై కొట్టినటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి. ఆ మాట మీద నిలబడాలి. సరే, అధికారంలోకి వస్తే నేను దీన్నే కంటిన్యూ చేస్తానన్నాడు. ఆ మాట మీదైనా నిలబడాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే రాజధానిని ఇక కుదరదు, 3 రాజధానులు పెడతాను, 1 విశాఖపట్నం, 2 కర్నూలు, ఇక్కడ ఒకటి ఉంటుంది, 3 రాజధానులు అన్నాడు. ఈ మాట మీద అయినా నిలబడాలి. ఇప్పుడు అమరావతి వర్సెస్ మావిగన్ అంటున్నాడు. అసలు మావిగన్ ఏంటి? మావిగన్ అనేది ఏదైనా ఒక సిద్ధాంతపరమైనటువంటి పేరా, ఒక గౌరవపదమైనటువంటి పేరా, లేకపోతే ఇంకో దానిలో నుంచి పుట్టుకొచ్చిందా, లేకపోతే ఏదన్నా ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తున్నారా, శాసనసభ్యులందరూ ఒప్పుకుంటున్నారా? నిన్నగాక మొన్న కూడా అమరావతిలోనే ఉంటాము, అమరావతి కట్టుబడి ఉన్నామని చెప్పేసి మాట్లాడారు కదా. కాకపోతే ఇక్కడ మన కర్మ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక సైకో రోజుకొకసారి, వారానికి ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉంటే, ఆ ప్రెస్ మీట్లు చుట్టూ మనమందరం కూడా తిరిగి మాట్లాడతాం అనేది మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. అతను శాసనసభ్యుడిగా ఇప్పుడు ఉండటం, గతంలో ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. ఆంధ్రప్రదేశ్ శాసనసభలోకి నిజంగా మెంటల్ టెస్టులు చేసి పంపించాలని జగన్ చూసిన తర్వాత అర్థమవుతూ ఉంది. మెంటలో వచ్చినటువంటి వాళ్ళు రాజకీయ పార్టీని నడపలేరు. ఎందుకంటే అతని చేతిలో ఈ రాజకీయం అనేది ఒక రాయిలాగా మారకూడదు. ఏ ప్రజల మీద విసురుతాడో, ఏ సభల మీద విసురుతాడో తెలియకుండా ఉండేటువంటి పరిస్థితి రాకూడదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మావిగన్ వర్సెస్ అమరావతి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజల రాజధాని అమరావతి. 5 కోట్ల ప్రజలు వర్సెస్ జగన్ అని చెప్పేసి మాట్లాడమను. అయినా రేపు 5 కోట్ల ప్రజలు మీరందరూ ఒకవైపున ఉండండి, జగన్ ఒక్కడే ఒకవైపున ఉంటాడని చెప్పేసి మాట్లాడమనండి. రెండవది, భారత రాజ్యాంగాన్ని నేను గౌరవించను, నాకు అసెంబ్లీ అంటే పడదు, అసెంబ్లీని నేను గౌరవించను, లేకపోతే పార్లమెంట్ అంటే నేను గౌరవించను, ప్రధానమంత్రి గారిని గౌరవించను, రాష్ట్రపతిని గౌరవించడం చెప్పమనండి. భారతదేశంలో ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులైనా భారత రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. భారత రాజ్యాంగ చట్ట సవరణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రాజధాని అమరావతికి చట్ట రక్షణ జరిగింది. గెజెట్ రిలీజ్ అయింది. ఎవడో కూడా దాని మీద మాట్లాడకూడదు. మాట్లాడితే నేరం. మేము అదే చెప్తా ఉన్నాం. కేంద్రానికి మేము పంపిస్తాం. మేము ఇక కుదరదు, దీన్ని తీసేస్తామని అంటున్నాడంటే రాజ్యాంగాన్ని గౌరవించినట్టే. రాజ్యాంగాన్ని గౌరవించకుండా రాజ్యాంగ వ్యతిరేక శక్తుల్ని జగన్మోహన్ రెడ్డి తయారు చేస్తాడా? చేయమనండి, చూద్దాం. ఆయన రాజకీయ పార్టీ ఎట్లా ఉంటుందో మేము కూడా చూస్తాం. ప్రజల్లో నిరంతరం చైతన్యాన్ని రగిలిస్తాం. ప్రజల్లో నిరంతరం దీని పట్ల అప్రమత్తతను కలుగు చేస్తాం. ప్రజలు మొత్తం జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టే రోజులు తొందరలోనే ఉన్నాయి. అంటే 2029 ఎన్నికల్లో స్పష్టంగా చెప్తా ఉన్నారు, మావిగన్ అని చెప్పేసి మేము ఎన్నికలకి వెళ్తాము, రాష్ట్ర ప్రజలు తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదిస్తారు, అధికారంలోకి వచ్చి తీరుతామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు ఎవరికి సహకరిస్తారు? సహకరించారు కదా. అమరావతి రాజధాని అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఓట్లేశారు. 2019లో అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పేసి వాళ్ళ అమ్మ మీద, అతని భార్య మీద, అతని పార్టీ వాళ్ళ మీద ఓట్లేశాడు కదా. అప్పుడు నమ్మి మార్పు కోరుకున్నారు, ఓట్లేశారు. ఆ మార్పు కాదని వ్యతిరేకంగా ఎప్పుడైతే 3 రాజధానులను మాట్లాడాడో, 3 రాజధానులు పెట్టడం కోసం ఉన్న రాజధానిని అపహాస్యం చేశాడో, అవహేళన చేశాడో, 151 సీట్లు ఎక్కడ పడ్డాడు? 11 సీట్లు పడ్డాడు. మళ్ళీ ఇప్పుడు ఇది ఉండదు అది ఉండదంటే
ఆ 11వాడు ఎక్కడుంటాడు? అతను కూడా గెలవడు ఈసారి. ఒక్కటి కూడా రాదు ఈసారి. అంటే ఏదో అతనికి డబ్బు అవినీతి సంపాదన ఉంది కదా, లక్షల కోట్లు, వాళ్ళ తండ్రి పేరు ఉంది కదా, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని అలజడులు సృష్టించి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతం మీద, ఒక ఆచరణ మీద, ఒక నిబద్ధత మీద ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి నడుపుతున్నటువంటి రాజకీయ పార్టీ సిద్ధాంతం మీద లేదు. కులాలు, శవాలు, లేకపోతే విధ్వంసం, గొడవలు, వీటి మీద నిలబెట్టాలని చూస్తూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విఘ్నులు, అన్ని విషయాలు గమనిస్తారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని తొక్కి పెట్టారు. ఇక ఒక్క సీటు కూడా వచ్చేటువంటి అవకాశం లేకుండా చేశాడు. అయితే మాకు ఆ ఇబ్బంది ఏం లేదు. అతను మాట్లాడింది అధికారంలోకి మాకు శాశ్వతంగా సుపరిపాలన నుండి శాశ్వత పరిపాలనలోకి రావడానికి మాకు బాటలేసాడు. అయితే మా బాధ అంతా ఏంటంటే ఆ పార్టీ పేరు మీద యువతని గంజాయి పరులుగా, గంజాయికి బానిసలుగా, కొకేన్కి బానిసలుగా, యువత చేతుల్లో కత్తులు పెట్టి రప నరికే వాళ్ళగా, యువతని క్రిమినల్స్గా తయారు చేసే వాళ్ళగా తయారు చేస్తూ ఉన్నాడు. ఆ యువత కూడా ఆంధ్రప్రదేశ్ సంపద. ఆ యువత కూడా మన బిడ్డలే. మన బిడ్డల్ని ఈ జగన్మోహన్ రెడ్డి నుంచి కాపాడుకోవటం మాకు అవసరం. దానికోసం మేము పనిచేస్తున్నాం. అమరావతి రాజధానిలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది, పెద్ద ఎత్తున దోపిడీ చేస్తూ ఉన్నారు. అందుకే అమరావతి నేను మద్దతు ఇవ్వట్లేదని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. ఎందుకని? అమరావతిలో అవినీతి జరిగితే అవినీతిని బయట పెట్టమను. అవినీతిని ఎందుకు బయట పెట్టలేకపోతూ ఉన్నాడు? అమరావతిలో అవినీతి జరిగితే రోడ్లు తవ్వుకొని వెళ్ళాలి. రోడ్లు తవ్వుకొని వెళ్ళింది ఎవరు? పైపులు పగలు కొట్టింది ఎవరు? అవినీతి చేసింది వాళ్ళు కదా. అవినీతి అనేదానికి అక్కడ తావులేదు. అన్నీ పారదర్శకంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అమరావతి అనే పదం చంద్రబాబు నాయుడు గారికి అది పేరు వస్తుందని, ఒక రాష్ట్ర రాజధాని కట్టినటువంటి గౌరవం ఆయనకు వస్తుందని అది జీర్ణించుకోలేక ఇతనికి రోజుకొక కడుపులు నొప్పి, తలనొప్పి, రేపొద్దున పెరాలసిస్ ఇలాంటివన్నీ వస్తున్నాయి తప్ప అక్కడ ఎటువంటి అవినీతి జరగట్లేదు. నువ్వు పెట్టుబడిదారులందరినీ పరిగెత్తిస్తానన్నావు కదా. పెట్టుబడిదారులను పరిగెత్తిస్తామని ఏ రాజకీయ నాయకుడైనా, ఒక రాష్ట్ర నాయకుడు మాట్లాడతాడా? నువ్వెందుకు మాట్లాడావు అంటే ఇతనుకున్న జబ్బు వేరు, ఇతను చెప్పే పరిస్థితి వేరు. ఇది పూర్తిగా చూసుకుంటే ఏదైతే రాజధాని విషయంలో అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు చూసి ఓర్చుకోలేనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అయితే 2019-24 ఎన్నికల్లో 151 సీట్లు వచ్చినటువంటి వైసీపీకి 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చినాయి. ఇప్పుడు మావిగన్ పేరుతో మాత్రం రేపు 29 ఎన్నికల్లో వెళ్తే మాత్రం వాళ్ళకి ఒక్క సీటు, కేవలం పులివెందల నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా గెలిచేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి కూడా టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు తెలిపారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.